ఇది ట్రై హ్యాక్ మీ వాక్ త్రూ ఈవెంట్. మీకు ఎలాగో తెలుసు లవ్ ఎట్ ఫస్ట్ బ్రిడ్జ్ ఈవెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం రూమ్ హైడ్ అండ్ డీప్ ఇంటూ మై హార్ట్ లో ఉన్నాం. ఇక్కడ బేసికల్ గా ఏమి ఇచ్చాడంటే ఇది ఈజీ టాస్క్ అంటే ఇంట్లో వాడు క్యూబిడ్ వాల్ట్ అనేది డిజైన్ చేశారంట. సీక్రెట్స్ అండ్ పాస్వర్డ్స్ కానీ ఏమైనా హైడ్ అయిన వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. కాకపోతే క్యూబిడ్ అనేది కొంచెం అండర్ ఎస్టిమేట్ చేసింది అని చెప్పి బ్లా 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 స్టఫ్ అంతా రాశాడు. దీంట్లో మనకి ఏది ఇంపార్టెంట్ అని చదువుతున్నాడు అర్థమైంది ఏంటంటే ఇక్కడ క్యూబిట్ అనేది నేను స్క్రోల్ చేసిన చూస్తే అర్థమవుతుంది. అది కొన్ని తెలియకుండా కొన్ని వనరబిలిటీస్ని అయితే ఉంచిందంట, అంటే మన సిస్టంలోకి వెళ్ళడానికి. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే అడిచ్చిన ఐపీ అడ్రస్ తీసుకోండి. తర్వాత మీరు మీ విఎం కానీ లేదంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో అటాక్ బాక్స్ కానీ స్టార్ట్ చేసుకొని సరిపోద్ది. తర్వాత ఇక్కడ ఫైర్ బాక్స్లోకి వెళ్ళండి. కొంచెం లోడ్ అవుతుంది, స్టార్ట్ అవడానికి ఎంత తెలీదు, ఫ్రీజ్ అవుతుంది. స్టార్ట్ అయింది. వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఏం చూపిస్తున్నారంటే వీడు సింపుల్గా ఉంది వెబ్సైట్. కొంచెం మామూలు లెటర్స్ ఉన్నాయి అంతే. ఇక్కడ ఏమి మనకి యూస్ఫుల్ మ్యాటర్ కనబడట్లే. జస్ట్ ఇలాగా సీక్రెట్ డాష్ బోర్డ్లోకి వచ్చామన్నాడు అంతే. వీడు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే మనం ఇక్కడ చాలా రకాల లవ్ లెటర్స్ లాంటివి ఉంటాయంటే, అంటే దాంట్లోనే నాకు తెలిసినంత వరకు సీక్రెట్ కోడ్స్ ఏమైనా ఉండొచ్చేమో. మనం ఒకసారి పేజ్ సోర్స్ చూద్దాం ఏమైనా దొరుకుతుందేమో. పేజ్ సోర్స్లోకి వెళ్తే దీంట్లో అంటూ ఏమీ లేదు. సింపుల్ స్టైలింగ్ హెచ్టిఎంఎల్ కూడా తప్పితే ఏమీ లేదు ఇక్కడ. దాన్ని బట్టి మనం పేజ్ సోర్స్ ద్వారా కనిపెట్టడానికి ఇక్కడ ఏమీ లేదు. అయితే మనం ఇక్కడ ఏం వాడాలంటే డైరెక్టరీ టూల్స్ వాడాలి. ఏవైతే డీప్గా డైరెక్టరీస్ని ఎతుకుతాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఫెరాక్స్ బస్టర్ ఉంటుంది, గో బస్టర్ ఉంది, ఇంకా చాలా ఉంటాయి. నేను ఎప్పుడు వాడేది అయితే ఫెరాక్స్ బస్టరే. నేను ఆల్రెడీ ఆ కమాండ్ కాపీ చేసి పెట్టుకున్నాను కానీ కనబడట్లే. 1 minute. నేను ఆల్రెడీ కమాండ్ని కాపీ చేసి పెట్టుకున్నాను. దాంట్లో అక్కడ ఏమీ లేదు, అంటే ఎందుకని కమాండ్ కొట్టడం అని. ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది. ఇక్కడ ఐఫెన్యూ అనేది ఏంటంటే ఐఫెన్యూ అనేది యూఆర్ఎల్ చెప్పడానికి అనమాట. తర్వాత యూఆర్ఎల్ ఇస్తాం. యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత -w అని రాస్తాం. అది ఎందుకంటే ఓల్డ్ లిస్ట్ డైరెక్టరీ చూపించడానికి. ఓల్డ్ లిస్ట్ ఎక్కడ ఉందో చెప్పిన తర్వాత ఎక్స్టెన్షన్స్ అనమాట. ఏమేమి ఎక్స్టెన్షన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. టీఎక్స్టీ, బ్యాక్, జిప్, పిహెచ్పి ఇవన్నీ ఎందుకు ఇచ్చినంటే మనకి ఏమి ఇస్తున్నాడో మనకు తెలియదు కదా. ఇలా ఇస్తే ప్రతిదీ ర్యాండమ్గా గెస్ట్ చేసే కంట ఇలా అయితే ఏవి అవైలబుల్గా ఉంటే వాటి నుంచి మనం చెక్ చేసుకోవచ్చు, మిస్ చేయకుండా ఉండడానికి. తర్వాత ఎంటర్ కొడదాం. నాకు తెలిసి ఇక్కడ ఫెరాక్స్ బస్టర్ అనేది లేదనుకుంటా. ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన టైం వేస్ట్ అయిపోద్ది. మనం నా గో బస్టర్తోనే వెళ్ళిపోదాం అయితే. అంటే ఏమీ లేదు, కమాండ్లో చిన్న చేంజ్ అంతే. సేమ్ అదే కమాండ్ ఉంటుంది, కాకపోతే ఇక డైరెక్టరీ అనే ఒక పదం రాయాలి, ఎందుకంటే గో బస్టర్లో సింటాక్స్ అలా ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో. గో బస్టర్కి ఫెరాక్స్ బస్టర్కి తేడా ఏంటంటే ఫెరాక్స్ బస్టర్ అనే దాంట్లో రికర్షన్స్ ఉంటాయి. అంటే ఫైండ్ అవుట్ చేసిన డైరెక్టరీలో ఇంకా ఇంకా ఫైండ్ అవుట్ చేస్తుంది నెక్స్ట్ వనరబిలిటీస్ ఉన్నాయి ఏంటని. కానీ గో బస్టర్ అలా కాదు, పైన మాత్రమే అది ఫెచ్ చేసి దాన్ని బట్టి ఇస్తుంది. అంటే ఫాస్ట్గా ఉంటుంది, కాకపోతే అడ్వాన్స్ ఫీచర్స్ ఉండవు. కానీ ప్రస్తుతానికి ఇది చాలానే అనుకుంటున్నా. చూడండి ఇక్కడ robots.txt అనే ఫైల్ వచ్చింది, దీంట్లో ట్రై చేద్దాం ఏమవుతుందో. చూడండి మనకి దాని నుంచి ఒక సోర్స్ వచ్చింది.
యూజర్ ఏజెంట్ డిజాలో క్యూబిట్ సీక్రెట్ వ్యాలెట్ అంటది. ఓకే. ఓకే. చూసారా మీకే అర్థమవుతుందా డిజాలో అంటున్నాడంటే డైరెక్ట్ ఏదో అక్కడ ఉంది. ఈ కింద ఉన్నది పాస్‌వర్డ్ లాగా అనిపిస్తుంది. హ్మ్. ఒకసారి మనం దీంట్లో పేజ్ సోర్స్ ఏమైనా చూడడానికి అవుతుందా? ఇదొక డైరెక్టరీ కిందే మనకుంది. ఎందుకంటే ఇప్పుడే మనం టెర్మినల్ చూసాం. ఇక్కడ స్టేటస్ 200 అని ఉందంటే గ్యారంటీగా అదొక డైరెక్టరీయే కదా! స్లాష్ ఉంది. ట్రై చేద్దాం. మనకి దీని నుంచి ఏం డైరెక్టరీ వచ్చిందంటే ఇలా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అయింది ఇక్కడ. దీంట్లో యూ ఫౌండ్ ద సీక్రెట్ వరల్డ్ బట్ దేర్ ఈస్ మోర్ టు డిస్కవర్ అంటున్నాడు. అంటే దీని నుంచి ఇంకా కనిపెట్టాల్సింది ఉందని అర్థమైంది. ఏమైనా పేజ్ సోర్స్ నుంచి మనం కనిపెట్టొచ్చేమో చూద్దాం. దీంట్లో సింపుల్ హెచ్టీఎంఎల్ ఉంది, స్టైలింగ్స్ ఉన్నాయి, క్లాస్ అని రాశాడు, చిన్న టెక్స్ట్ రాశాడు. అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి ఇది కూడా ఒక డెడ్ ఎండ్‌లో ఉంటది. దీని నుంచి మనం ఇంకా ఏదో కనిపెట్టాలి. మనం మామూలుగా గెస్ చేసినా ఇట్ మై టేక్ టైమ్. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే దీని మీద ఇప్పుడు వాడదాం. సేమ్ ఇందాక ఫిరక్స్ బూస్టర్ కమాండ్ దీని మీద వాడదాం. ఆపేసి సేమ్ అదే పెడదాం. మనం ఈసారి నెక్స్ట్ డైరెక్టరీ కూడా మనకు తెలిసిపోయింది కాబట్టి వాడదాం. నాకు తెలిసేలా అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మామూలుగా టైం లేదు అనుకున్నప్పుడు మాత్రం ర్యాండమ్‌గా గెస్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు అడ్మిన్ లేదంటే అడ్మిన్స్ డాష్‌బోర్డ్ అలా ఏదైనా అడ్మినిస్ట్రేటర్ అనో ఏదైనా ఉండొచ్చు డైరెక్ట్. వెయిట్ చేద్దాం ఏమవుతుందో. నా అటాక్ బాక్స్ కూడా టైం అయిపోతుంది. 6 మినిట్స్ ఉంది. త్వరగా వస్తే బాగున్ను. లేతే మళ్ళీ వీడియో చేయాల్సి వస్తది. మనం చూడొచ్చు ఇప్పుడు అక్కడ మనకు డైరెక్టరీ మనం ఇందాక అనుకున్నట్టే ర్యాండమ్ గెస్ట్ ద్వారా కూడా తెలిసిపోయింది. అడ్మిన్ అనే దాంతోనే స్టార్ట్ అవుతుందని చూద్దాం. /అడ్మినిస్ట్రేటర్ అంట. ఇక్కడ చూడండి మీకు అక్కడ ప్యానెల్ ఓపెన్ అయింది. దీని తర్వాత మనం ఇందాక అక్కడ ఎలాగో సీక్రెట్ అన్నాడు కదా, ర్యాండమ్ ట్రైస్ కూడా చేద్దాం ఏమవ్వబోతుందో. నాకు తెలిసి యూజర్ నేమ్ అడ్మినే ఉంటుంది. అంటే మనకి ఇక్కడ 2 ఎక్స్‌క్లమేషన్ మార్క్స్ కూడా ట్రై చేద్దాం. నాకు ఫ్లాగ్ కనబడింది. మీరు సేమ్ ఇందాక మనం ఒక ఎక్స్‌క్లమేషన్ మార్క్‌తో ట్రై చేసాం. తర్వాత 2 ఎక్స్‌క్లమేషన్ మార్క్స్‌తో ట్రై చేసాం. ఇప్పుడు ఫుల్ ఆడిచ్చిన మొత్తం సీక్రెట్ కోడ్‌ని అలాగే కాపీ చేసి పేస్ట్ చేయండి. మీకు అర్థమవుతుంది ఫ్లాగ్ ఏమొచ్చిందో. ఫ్లాగ్ ఏంటో చెప్పకూడదు కాబట్టి నేను చూపించట్లేదు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.